హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మ్యాకరోనీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. దట్టు హెల్తీగా కూడా ఉంటుంది. దీంట్లో 5 క్యారెట్లు, మళ్ళీ ఆలుగడ్డలు 3 ఆలుగడ్డలు, 3 టమాటాలు, ఒక ఆనియన్, పుదీనా, గార్లిక్, వెల్లుల్లిపాయలు ఇవన్నీ పడతాయండి. 2 పచ్చిమిరపకాయలు. క్యారెట్లు ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి, హెల్తీ కదా. ఇలా కట్ చేసుకోవాలి అన్నీ చిన్న చిన్న ముక్కల్లా. పుదీనా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మనం దీన్ని ఫ్రై చేసి మళ్ళీ పేస్ట్ చేస్తాం కాబట్టి పిల్లలు దాంట్లో నుంచి తీసే అవకాశం లేదు. అందుకే దీంట్లో మంచిగా పుదీనా, ఏదైనా ఆకుకూర కూడా వేసుకోవచ్చు. ముందుగా నూనె పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని దాంట్లో ఒక కట్ చేసిన ఆనియన్ కొద్దిగా ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయ్యాక దాంట్లో ఒక దాల్చిన చెక్క చిన్నది, సినమన్ స్టిక్ అని అంటారు కదా, అది, 2 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు సుంచి వేయండి. అలాగే కట్ చేసిన ఆలుగడ్డలు 3 చిన్నవి, అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగానే వేయాలండి. పుదీనా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు. బినీస్ కూడా ఒక 1/2 కిలో అంతా వేసాము, కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ మనకు హెల్దీ కాబట్టి వేసుకోవచ్చు. క్యారెట్, టమాటో, బీనీస్ ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. వేసి బాగా కలిపి దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిరపకాయల కారమే దీంట్లోకి వస్తుంది, మళ్ళీ మనం కారం పొడి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మ్యాకరోనీ ఉడికించుకోవడానికి మనము ఇలా నీళ్లు పెట్టుకోవాలి. ఉడికే అంత నీళ్లు పెట్టుకోవాలి ఎక్కువనే స్టవ్ పైన. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె పోసుకోవాలి. నూనె పోసుకుంటేనే మనకు ఈ మ్యాకరోనీ అనేది స్టిక్కీగా ఉండదు, అంటే అంటుకోవన్నీ ఒకటి అంటుకుంటాయి నూనె పోయకపోతే. అందుకే దాంట్లో వాటర్లో కొద్దిగా నూనె పోయాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసి అది బాయిల్ అయ్యాకనే మ్యాకరోనీ వేయాలి. 1/2 కిలో అంత మ్యాకరోనీ వేసాము. ఇలా ఉడికించుకోవాలి. మనకు తెలిసిపోతుంది, అది ఉడికాక ఇట్లా ప్రెస్ చేయంగానే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకున్నాము. అది ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, జస్ట్ 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. అది ఉడికించుకొని చల్లారాక మిక్సీకి పేస్ట్లా చేసుకొని దాంట్లో కావాలంటే వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోవాలి, కావాలంటే కాదండి, వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకంటే ఇది థిక్గా ఉంటుంది. ఒకవేళ మీ పిల్లలు థిక్ పేస్ట్ టైప్ డ్రైగా తినాలి అని అనుకుంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా సూపీగా కావాలి అంటారు పిల్లలు అంటే ఇలా చేసుకోండి, పేస్ట్లా చేసుకొని అది కొద్దిగా ఉడికాక దాంట్లో మనము ఇప్పుడు ఉడికించుకున్న మ్యాకరోనీ వేసేసుకోవాలి. మేమైతే సూపీగా తింటాం కాబట్టి కొంచెం సూప్ టైప్ ఉండాలని వాటర్ ఎక్కువగా పోసుకున్నాము. ఇలా ఉడికించిన మ్యాకరోనీ తీసి దీంట్లోకి వేసుకోవాలి. అది కొద్దిగా ఇట్లా బాయిలింగ్ రాగానే దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. తొందరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్, మళ్ళీ హెల్దీ కూడా ఇది. ఇలా చేసుకోండి. మార్నింగ్ పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి కూడా అవుతుంది, లేకపోతే స్కూల్ నుంచి వచ్చాక కూడా ఇది చేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లో మసాలా వేసే మా పిల్లలు తినరు కాబట్టి మేము దాల్చిన చెక్క ఒక్కటే వేసాము. దీంట్లో 2 లవంగాలు, 1 ఇలాచీ, దాల్చిన చెక్క, బగారాకు, కొద్దిగా సాజీరా కూడా వేసుకోవాలి. మేము దీంట్లోకి కాంబినేషన్ మిల్ మేకర్ కర్రీ, టమాటో వేసి మిల్ మేకర్ కర్రీ, ఇది కూడా ఈజీగా అయిపోతుంది. ఆ కాంబినేషన్తో తింటున్నాము, లేకపోతే అలాగే కూడా తినేయచ్చు. ఇలా బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, టేస్టీ మ్యాకరోనీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.